BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథల. బడ్జెట్ లో కీలక అంశాలివే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత లోక్సభ బుధవారానికి వాయిదా పడింది. కాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కీలక అంశాలు ఇలా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 48.21 లక్షల కోట్లు, మొత్తం ఆదాయం 32.7 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9%గా అంచనా, అప్పులు పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లు, మొబైల్ ఫోన్లు ఛార్జర్లను ధరలు తగ్గుదల, చేపలు తోలుతో చేసిన సామాగ్రి ధరలు తగ్గుదల, బంగారం వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గుదల, తక్కువ ధరకు మందులు, ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు నెలవారీ భత్యం 5,000, అస్సాంలో వరద నియంత్రణ కార్యకలాపాలకు బీహార్లోని కోసికి ఆర్థిక సహాయం, ఇంధన భద్రత పరివర్తన కోసం కొత్త పాలసీ, సీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి కుటుంబాలకు ఇళ్లు, పట్టణాల్లో గృహ నిర్మాణాలకు ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు, బీహారుకు ప్రత్యేక నిధులను కేటాయించింది, కాశీ విశ్వనాథుడి తరహాలో విష్ణుపాద దేవాలయం, మహాబోధి ఆలయాలను అభివృద్ధి, మహిళలు బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు 3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు, పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టంలో డార్మెటరీ వసతి సౌకర్యం, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ, బీహార్లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం 26,000 కోట్ల కేటాయింపు, పీపీపీ పద్ధతిలో బీహార్ అభివృద్ధికి ఆర్థిక సహాయం, బీహార్లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు, 5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం, ఈశాన్య రాష్ట్రాల్లో 100కు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖల ఏర్పాటు, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు, దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం, గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్ల కేటాయింపు, ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకు నేరుగా ఈ వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపై 3% వడ్డీ రాయితీ, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లో బీహార్లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం, 26,000 కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు, రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి.